కేరళ వయనాడులో జరిగిన ఘటనను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిపిఐ వయనాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ముప్పు ప్రాంతాల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నారాయణ పాల్గొని వయనాడులోని ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. దాదాపు 13 శిబిరాలు ఏర్పాటు చేసి వరద బాధితులను అక్కడి నుంచి తరలించి అత్యవసరమైన సరుకులు అందిస్తున్నారు. వయనాడు ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ వరద బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు నారాయణ. కేరళ రాష్ట్రం వయనాడులో జరిగినటువంటి విపత్కర పరిస్థితిని పరిశీలించేందుకు ఆలస్యమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి పరిశీలించాడన్న వారితో పాటు కేరళ ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళు డిమాన్స్ట్రేషన్ ప్రాంతం తిరిగి వచ్చారు. మెయిన్ డిమాండ్ కేవలం తిరిగి వచ్చిపోవడం కాదు, మనకు జాతీయ విపత్తుగా గుర్తించి L3 ప్రకారం దీన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా లేకుండా మేము పరిశీలిస్తామని అంటే పరిశీలించినప్పుడు అట్లా అయిపోతుంది. మేము శిబిరాలు చూసి వచ్చాం, నిన్న పోయి ఆ కొండ ప్రాంతాలు చూసి వచ్చాం. ఉదాహరణకు ఉంది, కేరళ రాష్ట్రం చాలా గాడ్ గిఫ్టెడ్ కంట్రీ అంటారు, బట్ ఇది నేషనల్ గిఫ్టెడ్ కంట్రీ మేము అంటాం. అట్లాంటి అంతస్తు దానివల్ల బాగు చేయడం ఇంపాసిబుల్. అయితే వాళ్ళు బాధాకరమైన స్థితిని కట్టించాల్సి వస్తుంది. దీన్ని పరిస్థితి బాధాకరమైనా సరే నేషనల్ కెలామిటీ కాబట్టి ప్రధానమంత్రి చెప్పినాక ఒక పగడ్బందీగా అది ప్రజానీకాన్ని కాపాడాలి. కేరళ రాష్ట్రాన్ని రాజకీయ విపక్షత చూడకుండా రాజకీయ పరంగా అతీతంగా దర్శించుకుంటాము. సిపిఐ తరఫున అన్ని ప్రాంతాలు బట్టలు, బియ్యం, తర్వాత స్త్రీలకు సంబంధించిన విషయాలు. అలాగే ప్రతి ఇంటికి 500 ఇళ్ళు ప్రతి సంఖ్యలో ప్రతి ఇంటికి కూడా ప్రెషర్ కుక్కర్స్, మిక్సీలు, వంట పాత్రలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం.